ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము మరి ఒక నూతన వారంలోనికి వచ్చి ఉంటున్నామండి. మరి ఈ యొక్క దినాలలో, ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనం యేసు యొక్క ఉపమానములను ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేడు మనము మరి ఒక ఉపమానమును ధ్యానించిన వింటున్నాము. ప్రతి ఒక్క ఉపమానములు ఎన్నో పరలోకపు మరి ఆ పరలోక రాజ్యమును గురించి, మరి ఎన్నో లోతైనటువంటి ఆత్మీయ సత్యాలు, మర్మాలు, ప్రియులారా, మనకు తెలియనటువంటి ఎన్నో సంగతులు ప్రభు వారి యొక్క ఆ ఆ ఆ మరి ఆ ఆ ఆ యొక్క ఉపమానాలలో మనకు తెలుస్తుంది. సూపర్ఫిషియల్ గా ఏకలోక పరంగా ఒకటి తీసుకొని దాన్ని కంపేర్ చేస్తూ ఎంతో చక్కగా ఇలిస్ట్రేట్ చేస్తూ ప్రియులరా అనేక ఇమేజరీస్ తోటి మరి రూపకములతోటి మరి ఎంతగానో ప్రభువారు తెలియజేయటం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ యొక్క ఉపమానం కొరకు మనము లూకా సువార్త 14వ అధ్యాయము 15 నుంచి మరి 24వ వచనం దాకా చూస్తామండి. Gospel according to Saint Luke chapter 14 verses 15 to 24. మరి ఒక భక్తుడు ఏమన్నాడంటే, ద ఇన్విటేషన్ టు గాడ్స్ బ్యాంక్వెట్ ఈస్ నాట్ అబౌట్ హూ వి ఆర్ బట్ అబౌట్ హూ హీ ఈజ్. దేవుని విందుకు ఆహ్వానము మనం ఎవరుమో కాదు, కానీ ఆయన ఎవరు అన్నటువంటిది పిల్లరా. ద ఇన్విటేషన్ టు గాడ్స్ బ్యాంక్వెట్ ఈస్ నాట్ అబౌట్ హూ వి ఆర్. మనం ఏవాటి వారం పిల్లరా, ఎంతలో కనపడి అంతలో మాయమైనటువంటి వారు, మట్టి నుండి వచ్చినటువంటి వారు. హూ ఆర్ వి డియర్ ఫ్రెండ్స్? మనం పాపులము. ఎంతగా పిల్లరా మన యొక్క ఫోర్ ఫాదర్స్ నుంచి ఆ యొక్క వి ఇన్హెరిటెడ్ మరి సిన్, ఆదాము నుంచి పిల్లరా ఆ యొక్క వారసత్వంగా పాపం అనేటటువంటి జన్మ పాపము, కర్మ పాపంలో మరి అటువంటి వారం పిల్లరా. కానీ అటుపక్క దేవుడు అయితే పిల్లరా పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషియంట్ గాడ్. హీ ఈజ్ ఎవ్రీవేర్, ఆల్ నోయింగ్ గాడ్, ఆల్ పర్పస్ఫుల్, ఆల్ పవర్ఫుల్. యుగ యుగములు కూడా స్తోత్రార్హుడు పిల్లరా. అటువంటి గొప్ప దేవుడు పిల్లరా. ఆయన యొక్క ఆహ్వానము, ఆయన యొక్క విందుకు పిల్లరా. ఆర్ వి రెడీ పిల్లరా? ఆర్ వి రెడీ టు గో దేర్ టు హిస్ బ్యాంక్వెట్? మరి ఇక్కడ ఏంటంటే ఆహ్వానము దేవుని కృపపై ఆధారపడి ఉంటున్నది. ఇది మన అర్హతలు, మన యోగ్యతలు. ఈ లోకంలో అయితే ప్రియులరా ఏదైనా ఆర్గనైజేషన్ లో లేకపోతే ఏదైనా విందుకు రావాలి అంటే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి ఇన్విటేషన్స్ పంపిస్తారు. ఆ యొక్క మరి ఆ రీతిగా ఉంటుంది. స్పెషల్ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళ దాంట్లో అయితే ఇంకా పిల్లలు చాలా కూడా జాగ్రత్తగా మరి ఆహ్వానం దేవుని కృపపై ఆధారపడి ఉంటున్నది, మన యోగ్యతపై కాదు. ద ఇన్విటేషన్ ఇస్ బేస్డ్ ఆన్ గాడ్స్ గ్రేస్, నాట్ ఆన్ అవర్ మెరిట్. మన యొక్క యోగ్యతలు, మనం ఏ పాటి వారం ప్రియులారా, మన యొక్క ఇవన్నీ కూడా తెలివి కానివ్వండి ఏదైనా సరే, వీఆర్ నథింగ్. దేవుని యొక్క సృష్టికర్త ముందు ప్రియులారా మనం కూడా ఆ సృష్టిలో భాగము. మనల్ని కూడా ఒక ప్రత్యేకంగా సృజించి ఉంటున్నాడు పిల్లరా. ఇక్కడ మరి ఆడియన్స్ ఎవరు పిల్లరా? హూ ఈజ్ దిస్ ఫర్? ఇది ఎవరికి చెప్తున్నాడు ఈ యొక్క బ్యాంక్వెట్, ఈ యొక్క దేవుని యొక్క విందును? దాని గురించి ఇది మరి సంఘ సభ్యులకు, మరి ఆన్ లూకర్స్, సీకర్స్, వెతికేటటువంటి వారికి, మినహాయించబడిన లేక అనర్హులుగా భావించేటటువంటి వారు ఈనాడు చాలా మంది కూడా, దోస్ ఫీలింగ్ ఎక్స్క్లూడెడ్ ఆర్ అన్వర్ది, ఎక్స్కమ్యూనికేటెడ్, సెగ్రిగేటెడ్, సపరేటెడ్. మరి దినాల్లో అనేక మంది మార్జినలైజ్ పీపుల్ మరి వాళ్ళని పక్కన పెట్టేటటువంటి వారు ఈరోజు సంఘాలలో కూడా పిల్లల ఆ రిచ్ వారికి గుర్తింపు, మరి ఎక్కువగా మరి డబ్బులు ఇచ్చేటటువంటి వారికి ఉపయోగపడేటువంటి వారికి స్పెషల్ ట్రీట్మెంట్ లాగా కనపడుతుంది. కానీ ఇక్కడ చూడండి, మినహాయించబడినటువంటి వారు ఎవరైతే ఎక్స్క్లూడ్ చేయబడ్డారో, అన్వర్దిగా అనర్హులుగా ఉన్నటువంటి వారు, అటువంటి వారు అందరినీ కూడా ఉద్దేశించి ఈ యొక్క మరి ఉపమానం చెప్పటం అనేటువంటి జరిగింది. ఏంటంటే ఆహ్వానం అందరికీ అని నొక్కి చెప్పటం అనేటువంటి జరుగుతుంది. ఎంఫసైజింగ్ దట్ ద ఇన్విటేషన్ ఈజ్ ఫర్ ఆల్. యేసు ప్రభు అందరికీ ప్రభు ప్రియుల, సర్వ మానవాళికి, సర్వ సృష్టికి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది, అది మనం తెలుసుకోవాలి ప్రియుల. దిస్ గాస్పల్ ఈజ్ నీడెడ్ టు ఎవ్రీ వన్. ఎవరు, యూదులు, గ్రీకు దేశస్థులు, ప్రియులరా అందరికీ కూడా ప్రియులరా
మీరు శక్తి పొందిన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అప్పుడు ఆ యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాలకు కూడా మీరు నాకు సాక్షులై ఉందరని బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. సర్వ లోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి కూడా ఈ సువార్తను చెప్పండి, శిష్యులను చేయండి అని చెప్పి. కాబట్టి వి నీడ్ టు హ్యావ్ ఏ గ్లోబల్ మైండెడ్నెస్. అందుచేతనే పిల్లారా, నేను యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్, గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగువారు, మన యొక్క తెలుగువారిని యేసు ప్రభువారు ప్రేమించి వారిని విస్తరింపజేశాడు అనేక ప్రాంతాల్లో. పిల్లారా, దాదాపు 80 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితో ఈనాడు కనెక్షన్స్ ఉంటున్నాయి. కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. ప్రతి దినం కూడా మరి ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కొత్త వారిని యాడ్ చేస్తూ ఉంటున్నాను, వారితో కాంటాక్ట్ చేస్తూ ఉంటాను. కొత్త ప్రదేశాల్లో ఉన్నటువంటి వారికి అవకాశాలు, పిల్లల సాక్ష్యాలు చెప్పడానికి, స్తుతి ఆరాధన చెప్పడానికి. గురువునేలో ఉన్నటువంటి ఆ బ్రదర్ మరి ఆ బ్రదర్తో ఈ మధ్య మాట్లాడటం జరిగింది పిల్లారా. టెలవీవ్లో ఉన్నటువంటి ఒక బ్రదర్ పిల్లారు, ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆ రీతిగా కొత్త ప్రదేశాలు, ఆస్ట్రియాలో, ఇంకా నూతన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, గల్ఫ్ రీజన్ లో ఉన్నటువంటి వారు, ఆ రీతిగా ప్రియులారా, మరి ఈ యొక్క ఆహ్వానం అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా అవసరము. ఈ యొక్క కల్చరల్ అండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్ మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఇది యేసు కాలములో విందులు ప్రియుల. మరి ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా ఉంటున్నాయి బ్యాంక్వెట్స్ ప్రియుల. జీసస్ టైం, బ్యాంక్వెట్స్ ఇన్ జీసస్ టైం. అవి చాలా ముఖ్యమైనటువంటి సామాజిక ప్రకటనలు ప్రియులారా. మరి మనం కూడా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇస్తున్నాం ఈ దినాలలో. మరి నిన్న మాకు మరి ఎంగేజ్మెంట్ దాని విషయమై ఒక ఇన్విటేషన్ సాఫ్ట్ కాపీ ఇచ్చారు. మరి ఆ రీతిగా ఈ దినాల్లో సాఫ్ట్ కాపీస్ ద్వారా వెడ్డింగ్ కార్డ్స్ చక్కగా మరి వారు ప్రింట్ చేపించి అది ముఖ్యమైనటువంటి వాళ్ళకు పంపించడం అనేటువంటిది సామాజిక మరి సిగ్నిఫికెంట్ సోషల్ స్టేట్మెంట్స్, లేకపోతే అవి ప్రియులారు ఆ దినాల్లో కూడా ఉంటున్నవి. వాళ్లకు ప్రకటన చేయటం అనేటటువంటిది ఆ దినాలలో. ప్రాతినిధ్యం వహించిన స్థితి మరియు గౌరవం ప్రియులారా, రిప్రజెంటెడ్ స్టేటస్ అండ్ ఆనర్. ఒక ఫలానా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క పెళ్లికి వెళ్తున్నామంటే ఎంత డిగ్నిటీ, ఎంతగా సిద్ధపడతాం. దానికి కొన్ని రోజుల ముందు నుంచే పిల్లలు ఈ డ్రెస్ వేసుకుంటాను, ఆ యొక్క డ్రెస్ కోడ్, మరి ఏ రీతిగా అన్ని విషయాలు కూడా ఎన్నింటికి రావాలా, ఆ ప్రోగ్రామ్ అంతా కూడా మరి దాంట్లో ఇంపార్టెంట్ పీపుల్, ఎంటర్టైన్మెంట్, లేకపోతే భోజనం మెను, అవన్నీ కూడా ప్రియులారా ఎన్నో ప్రాముఖ్య బ్యాంక్వెట్ కన్నప్పుడు ప్రియులారా. మరి ఇది మరి నియమాలకు సవాలు, ఛాలెంజ్ టు నార్మ్స్. యేసు ప్రియులారా అందరికీ, ముఖ్యంగా అనగారిన వారికి ఆహ్వానం పలుకుతాడు. జీసస్ ఓపెన్స్ ద ఇన్విటేషన్, ఓకే, టు ఎవ్రీవన్, ఎస్పెషల్లీ ద మార్జినలైజ్డ్. సరే అండి, ఈరోజు మరి యొక్క వాక్యాలు ప్రియులారా లూకా సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 24 దాకా మరి 3 భాగాలుగా మనము చదవనంటున్నాం. ఒకటి ఆహ్వానము, ద ఇన్విటేషన్, 15 నుంచి 17 వచనం దాకా ఆహ్వానము. రెండవది సాకులు, ద ఎక్స్క్యూజెస్. ఇన్విటేషన్ పంపబడినది కానీ చాలా మంది అనేకులు సాకులు చెప్పటం మొదలేశారంట. 18 నుంచి 20 వచనాల దాకా. మరి ప్రతిస్పందన, ద రెస్పాన్స్, 21 నుంచి 24 దాకా. సరే అండి, చదువుకుందాం. మరి ఒకటి ఏంటంటే ఆహ్వానము. మత్తయి సువార్త 14 మరి 15 నుంచి 17 దాకా. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి మీరు తెరిచి ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు మరి వాక్యం చదువుతున్నప్పుడు, మీరు కూడా అవి చూస్తున్నప్పుడు యూ కెన్ నో ద ఫ్యాక్ట్స్ దేర్. కాబట్టి అది చాలా ప్రాముఖ్యము. మరి 15 వచనం, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. And when one of those who sat at meat with him heard these things, he said unto him, ప్రభు వారికి చెప్తున్నాడు, blessed is he that shall eat bread in the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడు.
ప్రియులారా ఆ అర్హతను పొంది ఉంటున్నాము దేవునితో ఉండేటటువంటి ఆ యుగ యుగంలో కూడా లో ఐఎమ్ విత్ యు ఆల్వేస్ ఆయనతో ఉండే భాగ్యము. ప్రియులారా ఆయనతో కలిసి భోజనం చేసేటటువంటి భాగ్యం ఇక్కడ యేసు ప్రభు వారితో శిష్యులకు ఎంత ధన్యులు, ఎంత బాధ్యత. వారితో కలిసి ప్రియులారా భోజనం చేయటం ఎన్ని సంగతులు చెప్తాడు. మరి ఎంత దేవుని యొక్క సన్నిధి ఉంటది ప్రియులారా. మరి 16వ వచనంలో ఆయన అతనితో ఇట్లను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఇక్కడ చూడండి యేసు ప్రభు వారికి ఒక మరి ఉపమానం ద్వారా తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యంలో మరి ఆ యొక్క గొప్ప విందులో పాల్గొనటం ఏంటి అంటే దాని అర్థం ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. చూడండి ప్రియులారా, ఎ సర్టన్ మ్యాన్ మేడ్ ఎ గ్రేట్ సప్పర్ అండ్ బేడ్ మెనీ ఇన్వైటెడ్ మెనీ పీపుల్. ప్రియులారా, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. పిలువబడినటువంటి వాళ్ళు పిల్లారా, మరి ఇది ఇన్విటేషన్ అందరికీ కాదు, కానీ మొదట్లో కొంతమందికి పిలువబడినటువంటి వారు కాల్డ్ పీపుల్ వారిని రండి అని చెప్పినప్పుడు కాబట్టి విందు కాలం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ టు ఈట్ అండ్ టు బి మెర్రీ. కాబట్టి ప్రతి సమయం ప్రియులారా విందు కాలం వచ్చినప్పుడు at supper time to say to them that were bidden, come for all things are now ready. అంతా కూడా సిద్ధంగా ఉన్నది ప్రియులారా రమ్మని. కాబట్టి ఇక్కడ దేవుని రాజ్యాన్ని సూచిస్తుంది. సింబలైజెస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం ప్రియులారా ఆ కాలం సంపూర్ణమైనప్పుడు ప్రియులారా. కాబట్టి అది when the kingdom of heaven is near, repent and be baptized. మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. పశ్చాత్తాపడి మారు మనసు పొందండి. దేవుడు తన ప్రజలను సహవాసానికి ఆహ్వానిస్తున్నాడు. దేవుడి నుంచి ఎప్పుడు కూడా కమ్ అని చెప్పి ప్రియులారా రండి రండి, ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. రిటర్న్ అంటూ మీ ప్రభు బైబిల్ అంతా కూడా మేము అదే చూస్తున్నాం పిల్లలు. కాబట్టి రమ్మనుచున్నాడు ప్రియ యేసు అని చెప్పి మనం పాడుకుంటుంటాం. నిన్ను ప్రియ ప్రభు యేసు ప్రభు వారు మనల్ని పిలుస్తున్నాడు. పిల్లలు ఉన్న పాటన రావాలి. మరి ఇక్కడ దేవుని రాజ్యాన్ని సూచిస్తుంది. దేవుడు తన ప్రజలను సహవాసానికి ఇక్కడ గాడ్ ఇన్వైట్స్ హిస్ పీపుల్ టు ఫెలోషిప్. మన జీవితాల్లో కూడా పిల్లలారా ఈ యొక్క సమగ్రతను మరి మనము రిఫ్లెక్ట్ చేయవలసినటువంటి వారు ఉంటున్నాయి. మనం ఎవరిని ఆహ్వానిస్తున్నాము? రిఫ్లెక్ట్ ఇంక్లూజివిటీ ఇన్ అవర్ లైఫ్స్. హూ ఆర్ వి ఇన్వైటింగ్? పిల్లలారా ప్రతి దినం కూడా పిల్లలారా we need to be in this business పిల్లలారా. అనేక మంది ఇంకా తర్వాత పిల్లలారా ఈ యొక్క గొర్రెల కాపరి ఆ మందలో ఉండలేకుండా ఆ ఫ్లాక్ ప్రియులారా ఆ యొక్క యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ దేవుని యొక్క మరి ఆ బీడలలో ఎంత సమాధానం, ఎంత సన్నిధి, ఎంత సంతోషము ప్రియులారా ఆ సహవాసం ఉంటది. కాబట్టి అటువంటి దానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అందరికి కూడా ప్రియులారా మరి మన జీవితాల్లో ఈ రిఫ్లెక్ట్ ఇంక్లూజివిటీ అందరికి కూడా మరి పాసిబిలిటీ ఉన్నది ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు రమ్మని చెప్పి. మరి ఇక్కడ రెండవ భాగంలో సాకులు, ద ఎక్స్క్యూజెస్ 18 నుంచి 20 వచనాల దాకా చదువుకుందామండి. అయితే వారు అందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. చూడండి ప్రియులారా ఆహ్వానాలు పంపబడినాయి. కొంతమంది దేవుడు అనేక మందిని పిలుస్తుంటాడు అనేక వాటి కొరకు ప్రియులారా కొంతమందిని అపోస్తులుగా, బోధకులుగా మరి ప్రియులారా అనేక రీతులుగా ప్రియులారా ప్రవక్తలుగా మరి అనేక కృపావరములు కూడా ఉంటున్నవి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఆయన యొక్క పనిలో పనిచేయటం కోసం. మొదటి వాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొంచున్నానని. అతను ఏం చెప్పాడు? అందరూ రకరకాల సాకులు పిల్లారు. ఈ దినాల్లో కూడా చర్చికి రమ్మంటే, మీటింగ్కి రమ్మంటే, ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్కి పిల్లలారా ప్రతి వారము పిల్లలారా ముందు రోజు లేకపోతే ఆ రోజు నేను అందరికీ ఆహ్వానాలు పంపిస్తా డిఫరెంట్ రీజన్స్ లో ఉన్నటువంటి తెలుగు వారికి. మరి అనేక విధాలైనటువంటి కొంతమంది అసలు కేర్ నాట్, దే డోంట్ ఇది మనకు కాదు, గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగు వారికి అందరి కోసం ఎంతో ప్రయాసపడి ఆ సోమవారం నుంచే ఆ యొక్క స్పీకర్స్ ని ఇన్వైట్ చేయటము, వాళ్ళతో కాంటాక్ట్ చేయటము, ప్రోగ్రామ్ రెడీ చేయటము,
పోస్టర్స్ రెడీ చేయటం, వాళ్ళతో కన్వే చేయటం, ఎంత సమయం ఉంటున్నది వెచ్చిస్తున్నాము. ఎంతగానో దీనికోసం మా యొక్క వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ వారు ప్రార్థన చేస్తారు ప్రియులారా. కాబట్టి మరి అనేక రీజన్స్‌లో కొత్త వారిని మరి ఇన్వైట్ చేయటం. నిన్నటి దినమందు మరి శనివారపు దినమునందు అమెరికా, కెనడాలో ఉన్నటువంటి వారితోటి మంచి మరి పరిచర్య జరిగింది పిల్లలు. ఒకాయన మంచి సాక్ష్యం చెప్పినటువంటి టొరంటోలో ఉన్నటువంటి ఆయన. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా మరి అనేక మందికి అవకాశాలు ఇస్తున్నాము. వారు ఏ రీతిగా ప్రభువుని తెలుసుకున్నారు, ఎన్ని ఛాలెంజెస్, ముఖ్యంగా విదేశాలకెళ్ళేటప్పుడు వీసా ఇష్యూస్, అనేక విధాలైనటువంటి అన్‌సర్టనిటీస్, సరైన జాబులు లేకుండా, వీసాలు లేకుండా మరి ఏ రీతిగా ఎటువంటి స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా ప్రియులారా తెలియజేయటం అనేటటువంటిది. కాబట్టి దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అక్కడికి వెళ్లి మంచిగా సెటిల్ అయ్యి, మంచి గ్రీన్ కార్డ్‌లు, మంచి మరి సెక్యూర్డ్ లైఫ్ వస్తున్నప్పుడు ఇంకా ప్రభు అక్కర్లేదు. ఇంకా ఇహలోక పరంగా పిల్లరా ఏవి సంపాదించుకుందాం. ఈ ప్రాపర్టీ ఇష్యూస్ ఇక్కడ, ఇండియాలో, అక్కడ, ఇక్కడ అన్నీ కూడా ఆటికి వైపే పిల్లలు. ఇక్కడ ఈయన ఒక నెపం చెప్తున్నాడు. పొలమును కొన్నాను. ముఖ్యంగా వెళ్లి చూడాలా. దేవుడేం చెప్తున్నాడు? మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి. అప్పుడు సమస్తం దొరుకుతుంది. ముందు ఫస్ట్ థింగ్ ఈస్ దిస్. మరియా, మార్తల విషయం కూడా నేనెప్పుడు చెప్తుంటాను. ఆ మరియా అయితే ఉత్తమమైనటువంటిది. యేసు పాదముల యొద్ద నుండి బోధ వినుచుండెను. మార్త అయితే అనేకమైనటువంటి పనుల మీద విచారంగా ఉంటున్నది పిల్లలు. కాబట్టి యేసు ప్రభువారు చెప్పాడు, మరియా ఉత్తమమైనది కోరుకున్నదని. ప్రియులారా, మన ముందు ఒకవైపు ఇరుకు మార్గం, ఒకవైపు విశాల మార్గం, ఒకవైపు నిత్య జీవము, నిత్య నరకాగ్ని. ప్రియులారా, వి నీడ్ టు హావ్ డిసర్న్‌మెంట్. మనకి ఆ యొక్క తేడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. మంచి చెడుల యొక్క తేడా. మరి 19వ వచనంలో మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. వాడిని పరీక్షింప వెలుచున్నాను. నన్ను క్షమింపమని వేడుకొనుచున్నానని. ఇంకొకళ్ళేంటంటే ఒకళ్ళేమో పొలము ఎళ్లి చూసుకోవాలా. ఇంకొకతనేంటి 5 జతల ఎడ్లున్నాయి. ఎడ్లను ఎళ్లి వాటిని పరీక్షించాలా, వాటిని చూసుకోవాలా. ఇంకా ఆదివారం వచ్చిందంటే ఇట్స్ ఎ హాలిడే. నాట్ ఎ హోలీ డే పిల్లారా. విశ్రాంతి దేవుని పరిశుద్ధంగా ఆచరించండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. వి నీడ్ టు సెట్ అపార్ట్ ఇట్. వి నీడ్ టు యూజ్ ఇట్ టు ప్రైజ్ గాడ్. మాకు చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు వాళ్ళు విశ్రాంతి దినం వచ్చిందంటే పరిశుద్ధ దినము. ఆ దినమందు పరిశుద్ధంగా దేవుని ఆచరించాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలా. దేవుని యొక్క వాక్యమును చదువుకోవాలి. ఆ రీతిగా పిల్లారా. కాబట్టి ఆ రీతిగా మన యొక్క బిడ్డలను కూడా ఆ రీతిగా మనం పెంచాలా వారిని. మరి ఆ రీతిగా నేర్పించాలి పిల్లారా. కాబట్టి మరి అది విశ్రాంతి దినం అంటే అది సెలవు దినం కాదు పిల్లారా. చాలా మంది ఆ వీకెండ్ అంటే ఇక్కడికి, అక్కడికి పిల్లల హైకింగ్‌లు, లేకపోతే పిక్నిక్‌లు, లేకపోతే ఎంజాయ్‌మెంట్ అంతా ఉంటది. కానీ ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేసి ఇది చేశామంటారు. కానీ ప్రియులారా, మనము అందరం కూడా మంచిగా సాహసం చేయటం కోసం, అందరూ కలిసి ప్రార్థించుకోవటానికి, స్తుతించుకోవటానికి, బైబిల్ స్టడీ చేయటానికి, సాక్ష్యాలను పంచుకోవటానికి, దేవుడు చేసిన గొప్ప కార్యాలు, మరి వాటిని ప్రియులారా అద్భుత కార్యాలను, మహిమ కార్యాలను తెలుసుకోవటానికి వండర్‌ఫుల్ టైమ్. కాబట్టి ఇక్కడ ఇద్దరిని చూసాం. మరియు 20వ వచనంలో చూస్తాం. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను. అందుచేత నేను రాలేను అనెను. అసలు క్షమించటం కూడా లేదు. ఇన్విటేషన్ కార్డ్ వచ్చింది కానీ అతనేంటి, నేను వివాహం చేసుకున్నాను. ఐ నీడ్ టు బి వరీడ్ అబౌట్ ఆ స్త్రీని నేను మరి ఎంగేజ్ చేయాలా. మా యొక్క బిజీలో ఉంటున్నాము. హనీమూన్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ పిల్లారా. షాపింగ్, ఆర్ ఎక్కడికో ఎళ్లి మరి డిన్నర్ చేయటం. మరి లేకపోతే వీకెండ్ ఏదో ఆ రీతిగా ప్రియులారా. ఆ రీతిగా ఆయన యొక్క మరి నెపములు ఈరోజు వివాహాలు ఆటికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ప్రియులారా. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎసెన్షియల్. బట్ అంతకంటే కూడా టాప్ ప్రియారిటీ, అత్యంత ప్రాముఖ్యత ప్రియులారా. మొదటిగా మనం అది తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి అతిథులు ప్రాపంచిక అంతరాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పొలము, ఎద్దులు, వివాహము. గెస్ట్స్ ప్రియారిటైజ్ వరల్డ్లీ డిస్ట్రాక్షన్స్, ఫీల్, ఆక్షన్, మ్యారేజ్. కాబట్టి అది మనం గమనిస్తున్నాం ప్రియులారా. దేవునితో మనము నిమగ్నం అవ్వకుండా నిరోధించే వాటిని అంచనా వేయండి. మనం కూడా పిల్లారా ఏవి అడ్డొస్తున్నాయి పిల్లారా. దేవునితోటి ఆరాధన చేయకుండా, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకుండా, వాట్ ఈస్ ఇట్ దట్ మనం ఎందుకు ఈ రీతిగా ఇవాల్యుయేట్ వాట్ కీప్స్ us ఫ్రమ్ ఎంగేజింగ్ విత్ గాడ్. ఆర్ వి టూ బిజీ? బిజీ. మేము రాలేమండి. మేము ఎంతో మందికి, వేల మందికి నేను గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ పంపిస్తాను. కానీ కొద్ది మందే పిల్లలు. ప్రభువారు కూడా ఇక్కడ ఇన్విటేషన్స్ ఎంతో మందికి, ఇదంతా సత్యం.
ఎంతో మందికి వెళ్ళినాయి కానీ ఇన్విటేషన్స్. కానీ వచ్చింది అసలు చూడండి అనేక విధములైనటువంటి నెపాలు చెప్పటం. నేను మరి ఎందుకు బ్రదర్ రాలేకపోయారంటే వేరే ఏయో చెప్తుంటారు పిల్లలు. నేను తర్వాత యూట్యూబ్‌లో చూస్తాను. ఇట్స్ ఓకే. కొన్నిసార్లు కుదరదు పిల్లారా. మరి ఆ సమయం అందరిని గ్లోబల్‌గా ఉన్న తెలుగు వారికి అందరికి అనుకూలంగా మరి ఒక సహోదరుడు పిల్లాడు ఆక్లాండ్ నుంచి దాదాపు 12 గంటలు అప్పుడు అయితది. ఆ సమయంలో మధ్యరాత్రి 12కి జాయిన్ అవుతాడు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్స్ పిల్లలు. కుటుంబాలు ఉన్నటువంటి వారు యూకే నుంచి, మరి కెనడా నుంచి, యూఎస్ నుంచి, మరి మరి ఇండియా నుంచి పిల్లరా వారి యొక్క పనులు ముగించుకొని పిల్లరా ఆ శనివారం వర్క్ ఉన్నా సరే అది ముగించుకొని మరి 5కి జాయిన్ అవ్వటం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి మనస్సు ఉంటే మార్గం ఉంటుంది పిల్లలు. కాబట్టి జాయిన్ అవుదాం. దట్ ఈస్ ద రైట్ ప్లేస్. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప, ఎంతగా దేవుని యందు ఆనందించొచ్చు ప్రియులారా. కాబట్టి మరి ఇది మనం ఏ రీతిగా ఉంటున్నాము, మరి ప్రతిస్పందన. చివరగా ప్రియులారా మరి 21-24 వచనాల్లో చూస్తే ద రెస్పాన్స్. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఏమేమి నెపాలు చెప్పారో ఎక్స్‌క్యూజెస్ అయన్నీ గూడా వచ్చి యజమానుడికి జెప్పినప్పుడు, ఆ ఇంటి యజమానుడు కోపపడి చూడండి ప్రియులారా, మన యొక్క దేవుడు గూడా కొన్నిసార్లు ఇటువంటి ఇన్విటేషన్ వచ్చినప్పుడు దేవుడు మనకు అనేక రీతిలుగా మాట్లాడుతుంటాడు. ఆహ్వానం వస్తుంటది. ప్రభువుని తెలుసుకోండి. ఇదే సమయం రండి అని చెప్పి ప్రియులారా వస్తుంటది. కాబట్టి అటువంటివి వచ్చినప్పుడు మనము తిరస్కరించినప్పుడు ప్రియులారా మన యొక్క దేవుని యొక్క కోపం, ఉగ్రత ఎన్నిసార్లు పిల్లారా దేవుడు మన యొక్క ఆత్మతో సంధిస్తూ ఉంటాడు. మనతో మాట్లాడుతూ ఉంటాడు పిల్లారా. ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని అతనితో చెప్పాను. చూడండి పిల్లల గొప్ప పరిచర్య పిల్లరా. ఈనాడు అనేక మంది మార్జినలైజ్డ్ పీపుల్. సో దట్ సర్వెంట్ కేమ్ అండ్ షోడ్ హిస్ లార్డ్ దీస్ థింగ్స్. దెన్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ బీయింగ్ యాంగ్రీ సెడ్ టు హిస్ సర్వెంట్, గో అవుట్ క్విక్లీ. త్వరగా వెళ్ళండి into the streets and lanes of the city and bring in hither the poor and the maimed and the halt and the blind. అందరిని కూడా పిల్లల సందుల్లోనికి వెళ్ళండి, బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని అందరిని కూడా ప్రేమిస్తున్నాడు పిల్లలు. అయ్యో కొంతమందికి ప్రాముఖ్యమైనటువంటి వారికి ఆయన యొక్క దృష్టిలో ఎవరు కావాలనుకున్న వాళ్ళకి పిలుపు వెళ్ళింది, ఆహ్వానం వెళ్ళింది, కానీ వాళ్ళు సాకులు చెప్పారు. కాబట్టి ప్రభువారు ఏం చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, గో టు ద హైవేస్ అండ్ బైవేస్, మార్కెట్ ప్లేసెస్, అన్రీచ్డ్ ప్లేసెస్, అనేక రిమోట్ కుగ్రామాలకు పిల్లరా. ఈనాడు అనేక మంది సేవకులు ఆ రీతిగా ప్రయాసపడుతున్నారు. ట్రైబల్ ఏరియాస్కు, ఏజెన్సీ ఏరియాస్కు సువార్త అందని ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆ రీతిగా వెళ్ళి పిల్లల సువార్తను అందించడం పిల్లరా. ఈ రీతిగా వీరు వెళ్ళండి అని చెప్పి మీరు వెళ్ళి ఇక్కడ చెప్తున్నాడు, మీరు త్వరగా పట్టణ వీధుల్లోనికి, సందులలోనికి వెళ్ళి అవి ప్రియులారా. దేవుడు మనల్ని ఒక మంచి స్ట్రాటజిక్ ప్లేస్‌లో, మంచి ప్రాముఖ్యమైనటువంటి ప్లేసుల్లో ఉంచుతున్నాడు. ఉన్నటువంటి ప్రదేశంలో మేము మరి తరలుబాటు అన్నటువంటి కుగ్రామంలో ఉండి కూడా ఎంతగానో దేవుని పరిచర్య చేయడానికి లిటరేచర్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, సండే స్కూల్ మినిస్ట్రీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వీబీఎస్ ప్రోగ్రామ్స్, ఈ రీతిగా ప్రభు చర్చ్ బేస్డ్ మినిస్ట్రీ, హార్వెస్ట్ ఫెస్టివల్స్, మరి రూరల్ ఇవాంజలిజం, ఈ రీతిగా అనేక విధములుగా చేయటానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి. ఆ ప్రభువు తన మరి ఆ యజమానుడు తన యొక్క మరి ఆ దాసులకు వాళ్ళకు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, అందరిని కూడా పిలుచుకొని రండి, దేర్ ఈజ్ రూమ్. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసింది కానీ ఇంకా నువ్వు చోటు ఉన్నదని చెప్పాను. And the servant said, Lord, it is done as thou hast commanded, and yet there is room. There is room, ప్రియులారా. దేవుని యొక్క రాజ్యంలో అందరికి కూడా ఒక్కళ్ళు నశించడం ఇష్టం లేదు. మారు మనసు మరి అక్కర్లేదు. మరి అందరు కూడా ప్రియులారా, అందరికి ఈ యొక్క మరి ప్రభు చెప్తున్నాడు, అందరికీ సువార్త వెళ్ళాలి, అప్పుడే అంతం వచ్చునని చెప్పి ఆయన ఇంకా కృప చూపిస్తున్నాడు పిల్లల, కరుణను చూపిస్తున్నాడు. ఇప్పుడన్నా తిరిగి వస్తావా? కెన్ యూ టర్న్ టు హిమ్, రిటర్న్ టు హిమ్. ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, గ్రహింపు వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు గ్రహించుకొని తగ్గించుకొని తిరిగి వచ్చాడు పిల్లారా. ఆ రీతిగా మనల్ని కూడా రమ్మని చెప్పి పిలుస్తున్నాడు. ఇంకా చోటు ఉన్నది పిల్లారా. ఇంకా మనం కృపాకాలంలో ఉంటున్నాము. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ అంటున్నాడు పిల్లారా. ఎవ్రీ మార్నింగ్, ప్రతి దినం కూడా నూతనంగా ఆయన యొక్క వాత్సల్యం పొడుచుంది పిల్లారా. న్యూ ఎవ్రీ మార్నింగ్ పిల్లారా. కాబట్టి కృపలో ఉన్నప్పుడే మనం అది ఉపయోగించుకుందాం. లేకపోతే ఆయన కోపాగ్ని, ఆయన యొక్క ఉగ్రత ఒకరోజు తీర్పరిగా రానంటున్నాడు. అందుకు యజమానుడు నా ఇల్లు నిండినట్లు
నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. చూడండి ప్రియులారా, దేవుని యొక్క ప్రియులుగా పరిచర్యలు చేసేటటువంటి వారికి సంఘ కాపురులు అందరం కూడా మరి ఎంతగానో మనము వారిని మరి వి నీడ్ టు ప్రే ఫర్ దెమ్, వి నీడ్ టు కౌన్సిల్ దెమ్, వి నీడ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్, వి నీడ్ టు షేర్ గాస్పల్. ఇంకా ఏంటి బలవంతం చేయమని రండి, ఇంకా ఇది దాటిందంటే నిజంగా గొప్ప ఉగ్రత కాబోతుందని చెప్పి అన్నప్పుడు, ఏలనగా పిలువబడిన మనుషులు ఒక్కడును నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నానని. నేను పిలువబడిన మనుషులు ఎంతమంది ప్రియులారా, దేవుడు అనేక మందికి దేవుని యొక్క పిలుపు ఉంటున్నది, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లే, విధేయులు అవ్వట్లే, లోబడటం లేదు. దేవుని యొక్క రాజ్య ఆకాంక్ష, ఆ యొక్క ఆ క్రైస్ట్ లైక్ మైండెడ్నెస్, ఆ యొక్క పరలోకపు ఆ దృష్టి, అది ఆ యొక్క విజన్, అవి ప్రియులార విశ్వాసపు నేత్రాలు అనేటటువంటి ఆత్మీయ మనోనేత్రాలు గుడ్డు చేయబడినటువంటి అంధత్వంలో ఉంచుతుంది సైతాన్ ప్రియులార. మా యొక్క షాలోనెస్ లో, లుక్వామ్నెస్ లో ఏదో చిన్న ప్రార్థన చేసి దానితో తృప్తి పోయే రీతిగా చేస్తుంది ప్రియులార. మనకు దేవుడు గ్లోబల్ గా తండ్రి చేసేటటువంటి సమర్థతలు, పొటెన్షియాలిటీ, పవర్ ఉంటున్నది. మీరు శక్తి పొందినప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాలన్నిట్లో కూడానే దేవుడు మమ్మల్ని ప్రియులారా ఇక్కడ మరి హాంకాంగ్ లో దాదాపు 11 సంవత్సరాలు ఉన్న తర్వాత ఈ యొక్క గురువారం మరి సైపాన్ అన్నటువంటి ప్రాంతం, ఆ పసిఫిక్ ఓషన్ లో ఒక ఐలాండ్ ప్రియులారా, ఆ యుఎస్ కింద వస్తుంది ఆ టెరిటరీ, ఆ మ్యారియాన్ ఐలాండ్స్ లో ఆ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు, నన్ను నా భార్యను. ఆ న్యూ టెరిటరీ, కొత్త భూభాగం, ఆ ప్రాంతంలో ప్రియులారా పరిచరించడానికి ఎలా ఉంటున్నాము. కాబట్టి మరి మా కోసం ప్రార్థన చేయండి. అక్కడ దేవుని కొరకు నమ్మకంగా ఉండటానికి ప్రభు పిల్లలు మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ఇక్కడ మరి నిశ్చయంగా చెప్తున్నానని చెప్తున్నాడు. ఏలనగా పిలువబడిన మనుషులలో ఒక్కడను నా విందు రుచి చూడడు. దేవుని యొక్క విందు పోగొట్టుకుంటున్నాము పిల్లల. ఆ యొక్క ధన్యులు అని చెప్పి అంటున్నాడు, ఆ విందులో పాల్గొనేటువంటి వారు. కాబట్టి యజమాని యొక్క ఆవశ్యకత అనగారిన వారి పట్ల దేవుని హృదయాన్ని చూపిస్తుంది. ద మాస్టర్స్ అర్జెన్సీ షో గాడ్స్ గాడ్స్ హార్ట్ ఫర్ ద మార్జినలైజ్డ్. కాబట్టి ఇక్కడ పోగొట్టుకున్న మరియు విరిగిన వాటిని వెతకటానికి చర్చిని సవాల్ చేయండి పిల్లల. ఛాలెంజ్ ద చర్చ్ టు సీక్ అవుట్ ద లాస్ట్ అండ్ బ్రోకెన్ పీపుల్ ప్రియులారా. కాబట్టి మనం ఎంబ్రేస్ ఇంక్లూసివిటీ, అందరిని కూడా స్వాగతిద్దాం, అందరినీ ప్రియులారా. మన యొక్క సహవాసంలో మేము ఇక్కడ ఒక చర్చ్ గ్రూప్ స్టార్ట్ చేసాం. అందరికీ పిల్లల దానికి ఎంతో మంది పాకిస్తానీస్, రిఫ్యూజీస్, అసైలమ్స్, వాళ్ళందరూ కూడా రావటం అనేటటువంటిది మేము చూస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా మరి దేవుడు మమ్మల్ని జరుగుతుంది. మరి ప్రాధాన్యతలను తిరిగి అంచనా వేయండి, రీఅసెస్ ప్రియారిటీస్. కాబట్టి మన యొక్క ఏ ప్రాముఖ్యత ఇవ్వాలో, మరి ఏ అనవసరమైనటువంటివో దేవుని కోసం సమయం మనం కేటాయిద్దాం. మరి చురుకైన ప్రచారం, యాక్టివ్ అవుట్ రీచ్ మనం చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి కీలక సారాంశం. కాబట్టి మరి యొక్క ఈ యొక్క దేవుని యొక్క విందులో దేవుని కృప మరియు ఆయన యొక్క రాజ్యం యొక్క సమగ్రతను గుర్తు చేస్తుంది. కాబట్టి ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి మరి ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి ఆ దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వకృపానిధి దేవా తండ్రి, ఈ విత్తబడిన వాక్యం తండ్రి ఆశీర్వదించండి, ఫలింపజేయండి. ఓ గొప్ప నాయన, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ఓ గొప్ప నాయన, ఇప్పటి నుంచి అన్న తండ్రి యొక్క ఉపమానాలన్నీ కూడా మా కోసం నాయన, పరలోక రాజ్యానికి మేము ప్రాముఖ్యత ఇవ్వటానికి సహాయం చేయండి. మొదట నా రాజ్యం, నా నీతిని వెతకండి అని చెప్తున్నారు ప్రభు. అయ్యో తండ్రి, ఆ కుంటి సాకులు చెప్పకుండా మా సొంత పనులు, స్వలాభములు, స్వచిత్తములు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రభు, దేవుని పనికి, దేవుని యొక్క పరిచర్యలకు మీ కొరకు ప్రయాసపడటానికి అనేకులను కూడా తండ్రి ఈ రాజ్యంలో చర్చలో మమ్మల్ని సాధనములుగా తండ్రి వాడుకోమని తండ్రి. ఒక గొప్ప నాయన, ఎంతమంది అవసరతలను వారిని దర్శించండి. ఎంతమంది అస్వస్థకు గురైంటుండే యేసు నామంలో తండ్రి వారికి స్వస్థత దయచేయండి. ఎంతమంది వారి కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు. గొప్ప నాయన, మరి తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ప్రార్థన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి, పిల్లల బిడ్డలను ఒప్పించడానికి, ఓ ప్రభు వారికి యోగ్యులైనటువంటి వారు, దీనులైనటువంటి వారిని, శ్రేష్ఠులైనటువంటి వారిని ఆ కుటుంబాలకు దయచేయమని తండ్రి మీకే వందనాలు సోదరం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు అంటే ఇక ఆల్వేస్ కాంటాక్ట్ మీ. ఈ యొక్క మరి వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే
ఈ లింక్ని ఇతరులకు కూడా షేర్ చేసి మరి కొత్త వారిని కూడా మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని లో మీరు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. హ్యావ్ ఏ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.